డాక్టర్ గారు, ఇండిగో ఉదంతం ప్రభుత్వ వైఫల్యమేనా? దీని గురించి మీరేమంటారు? ప్రమీల, మాది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామికంలో ప్రజలే యజమానులు. ప్రజల యొక్క సంక్షేమం ప్రభుత్వం బాధ్యత. ఇక్కడ ప్రజల సంబంధించిన దాంట్లో ఎవరి గుత్తాధిపత్యం పెరిగారు. ఓ టాటానో బిర్లానో ఇంకోడనో కూడా ఇలాగ ఎవరి గుత్తాధిపత్యం. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం ఏం జరుగుతుందంటే, కొంతమంది క్యాపిటలిస్టులు వాళ్ళు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ప్రభుత్వాన్ని లొంగ తీసుకుని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఎక్కడ సరే గుత్తాధిపత్యం అనేది పనికిరాదు. వికేంద్రీకరణ, అన్నింటిలో వికేంద్రీకరణ ఒక్కడే చేసేటైతే చివరికి ప్రభుత్వాన్ని వాళ్ళ చేతులు తీసుకుంటారు. ఎప్పుడైతే గుత్తాధిపత్యం వస్తుందో ప్రభుత్వ నిర్ణయాలు కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళ ప్రభుత్వం అనేది ప్రజల పాలన, ప్రజల అభీష్టం ప్రకారం చూస్తుంటారు. అదే కాకుండా ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే వికేంద్రీకరణ ఉంటేనే, అందరు సమానంగా ఉంటేనే సమన్యాయంగా జరుగుతుంది. లేకపోతే అది ఒక దోపిడీ కారణం, ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ప్రజాస్వామ్యంలో ఎక్స్ప్లాయిటేషన్ పనికిరాదు. సమన్యాయం కావాలి, సమ విభజన కావాలి. సమన్యాయం ఉండాలి, సమ విభజన ఉండాలి. అలా జరిగితేనే అది కరెక్ట్గా ఉంటుంది. గుత్తాధిపత్యం అనేది మాత్రం చాలా ఇప్పుడు ఇండిగో తీసుకున్నట్లయితే మన భారతదేశంలో నువ్వు ఇండిగో జరిగావు కనుక ఇప్పుడు ఎయిర్ సర్వీసెస్ తీసుకున్నట్లయితే, విమానయాన సంబంధించి తీసుకున్నట్లయితే ఎయిర్ ఇండియా అది కూడా టాటా వాళ్ళకి ఇచ్చారు. ఇండిగో ఎయిర్ ఇండియా కంటే కూడా మించిపోయి అదే గుత్తాధిపత్యం చేసి మొత్తం అనేక సర్వీసులు తీసేసుకుంది. దాంట్లో ఎంత గుత్తాధిపత్యం వెళ్ళిపోయిందంటే, వాళ్ళ దాంట్లో పనిచేసి వాడు బయటకి ఇంకోదానికి ఇంకో దాంట్లో జారాలను కూడా అవకాశం లేదు. ఇంకో సర్వీస్ లేదు. ఒక పైలట్ ఉన్నాడు, అక్కడ పైలట్లకి రెస్ట్ లేకుండా పని పెడుతున్నారు. వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువ పెడుతున్నారు. ఆ వర్కింగ్ అవర్స్ అంత ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా సరే వాళ్ళు వాటిని ఆరంగానే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎందుకని? వీడు ఒకవేళ దాంట్లో బయటకు వచ్చినా ఇంకో ఏ విమానయాన సంస్థ లేదు, ఇంకో దాంట్లో తీసుకోవడానికి ఎక్కడ చేయడానికి అవకాశం లేదు వీడికి. ఎందుకని? ఉన్నదే ఇండిగో, అది ఎయిర్ ఇండియా. ఇక వేరే చిన్న చిన్నవి ఉంటే కొద్దిగా పెద్ద లక్ష్యం కాదు. దాంతో ఏంటిపోయింది, ఇండిగో గుత్తాధిపత్యం తాను అందరిని ఆలోచిస్తుంది. ఒక ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది. ప్రభుత్వం కూడా మాట్లాడి వచ్చేసింది. అందుచేత కావాల్సింది ఏంటంటే, ఎందులో కూడా ఏ విషయంలో కూడా ఒక ఎయిర్ ఇండియా అనే ఇండిగో వ్యవహారం ఒకటే కాదు, ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కటి కూడా ఒకరికి ఒక తాత కావచ్చు, బిర్లా కావచ్చు, దాల్మియా కావచ్చు, ఇంకోటి కావచ్చు ఎవరి కూడా పూర్తిగా ఇవ్వకూడదు. లిమిట్స్ పెట్టాల్సిందే, డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. వాళ్ళకి ఎక్కువ ఇచ్చేటైతే వాళ్ళ లాభం కోసమని ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుంటారు. మీరు చేయరా, మీరు చెయ్యం ఇక్కడ అంటారు. బెదిరిస్తారు, ప్రభుత్వాన్ని బెదిరిస్తారు. అమ్మో ఇది లేకపోతే ఇండిగో మన అది అయిపోయింది, వాళ్ళు సర్వీసులు నుంచి చేశాడు చేయగానే ప్రభుత్వం తెలిసింది. ఏమిటయ్యా మేము అందరం టికెట్ కొనుక్కున్నాం, ఇంత మా ప్రయాణాలు అయిపోయాయి, ఏం మీ ప్రభుత్వం మీరు ఏం చేస్తారు అసలు? మాకేది ఆల్రెడీ ఏంది మరి మా మొత్తం మా వ్యవహారాలను దెబ్బతిడిపోయాయి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం నోరు ఎలబెట్టింది. ఎందుకు ఎరిగిందా? ప్రభుత్వం ఎందుకు నోరు ఎలబెట్టింది? తాను ఏమాత్రం అర్థం లేకుండా గుత్తాధిపత్యాన్ని ఒక సంవత్సరం గుత్తాధిపత్యం చేసిన లక్షల మంది ప్రయాణికులు ఎంతో ఇంపార్టెంట్ ప్రయాణాలు మానుకుని బాధపడాల్సి వచ్చింది, సఫర్ అవ్వాల్సి వచ్చింది. దీనివల్ల ఇండిగో గుత్తాధిపత్యం.
ఇండిగో డిక్టేట్ చేస్తాం, ప్రభుత్వం డిక్టేట్ చేశాడు ఇండైరెక్ట్లీ. ప్రభుత్వం తప్పిదే కదా. అదే 4 రకాల సర్వీసులు 10 రకాల సర్వీసులు ఉంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి లిమిట్ ఇంతకని ఇవ్వ అనాలి. అంతేగాని అందరికీ లైసెన్స్ చేసి పెట్టుకో అంటే అలా చేశాడు. వాడు ఏం చేస్తున్నాడు కూడా ఇప్పుడు గుత్తావేది వచ్చింది కనుక మొత్తం వాడి నియంత్రణలో వాళ్ళ ఎంప్లాయీస్కి ఓవర్ టైం పని చేయించేసేసి వాడు గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఇంకో గతి లేదు వాడికి, దాన్ని బయటకు వచ్చి వాడికి ఇంకో గతి లేదు వాడికి. ఇంత చేయలేదు అక్కడ వేరే లేదు. అక్కడ ఎక్స్ప్లాయిటేషన్, ఎవ్రీ యాంగిల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇందుకు ఎంప్లాయీస్ అక్కడ చేసి ఉద్యోగుల ఎక్స్ప్లాయిటేషన్, గవర్నమెంట్ ఏమో థ్రెట్ చేయడం, గవర్నమెంట్ కూడా ఎక్స్ప్లాయిటేషన్ విధంగా గవర్నమెంట్ కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం. అంచేత ఏకాధిపత్యం పని కాదు, గుత్తాధిపత్యం కాదు. ఈ క్యాపిటలిస్ట్ సొసైటీ యొక్క లక్షణం ఇది. ఎందుకు పార్లమెంట్లో కానీ, ముఖ్యంగా పార్లమెంట్లో యాక్ట్స్ జరుగుతాయి, బిల్లులు జరుగుతాయి. అవి దేశాంతరికి అన్వయం పడతాయి. ఆ యాక్ట్స్ వాళ్ళ ఈ తాతాలు, బిళ్ళలు, దామియాలు వీళ్ళందరూ సంబంధించిన క్యాండిడేట్స్, వాళ్ళు స్పాన్సర్ క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళు నెగ్గించుకుంటారు వాళ్ళు డబ్బులు ఇచ్చి. వాళ్ళకు ఉండి ప్రభుత్వం ఏమైనా వీళ్ళకి వ్యతిరేకంగా, ఈ క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా ఏమైనా బిల్లులు ప్రవేశపెడతారో అని, ఆ బిల్లులు ప్రవేశపెట్టినా పాస్ అవ్వకుండా ఉండడం కోసం అని, ఎవరు చేస్తారని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అని వాళ్ళ క్యాండిడేట్స్ని ఎంపీలుగా ఎలక్ట్ చేసుకుంటారు. ఎంపీలుగా ఎలక్ట్ చేసుకునే కావాలంటే మంత్రివర్గంలో కూడా ఉంటే ఉండొచ్చు. వాళ్ళు ఎంపీలుగా మాత్రం వాళ్ళు స్పాన్సర్ చేసి నెగ్గించుకుంటారు. ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు వాళ్ళ మీద. దేనికోసం అని? ఆ క్యాపిటలిస్టుల యొక్క ప్రయోజనాల కోసం చేస్తారు వాళ్ళు. ఆ బూర్జువాల ప్రయోజనం కోసం, ఆ గుత్తాధిపత్యం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఈ రకమైన గుత్తాధిపత్యం పనికిరాదు. ఇప్పుడు ఇందుకో దీంతో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి వికేంద్రీకరణ కావాలి. గాంధీ గారు ఎంతో స్పష్టంగా ఇప్పుడు చెప్పారు. అసలు డెమోక్రసీ ప్రిన్సిపల్ ఏది? వికేంద్రీకరణ. ఎక్కువ మందికి ఒక్కళ్ళ చేతిలోకి వెళ్ళకూడదు. వెళ్ళిందంటే అది క్యాపిటలిస్ట్ సొసైటీ అవుతుంది, బూర్జువా వ్యవస్థ అవుతుంది, పెట్టుబడిదారీ వ్యవస్థ అవుతుంది. ప్రజాస్వామ్యం పెట్టుబడిదారీ వ్యవస్థ కాదు, బూజు వ్యవస్థ కాదు. ఇది ప్రజల వ్యవస్థ. అది గుర్తించాలి. అది ఇంకా తీసుకోవాలంటే ఇలా తెలిసినట్టయితే చివరికి ఇలా మనకి కన్యూమర్ వాళ్ళు ఇప్పుడు ఆలోచించుకుంటే ఎందుకు పనికిరాదంటే ఈ క్యాపిటలిస్ట్ సొసైటీ యాక్చువల్ అంటే వీళ్ళు అక్కడ కన్జ్యూమర్స్కి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ కన్జ్యూమర్ ఇది కింగ్ అని ఊరికి చూస్తాను నినాదం. కన్జ్యూమర్ కింగ్, కన్జ్యూమరే చక్రవర్తి. ఏ చక్రవర్తి? ఎప్పుడైతే గుత్తాధిపత్యంతో కన్జ్యూమర్ వినియోగదారుడికి ఏమీ హక్కులు ఉండవు. వాడు ఏం చేయలేడు. నోరు మూసుకుంటాడు. నాకు ఇది కావాలి, నాకు ఇది ఉండాలి, నాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఇలా చేస్తున్నారు, మా ఇబ్బందులు కనుక గమనించాలంటే వాడు పట్టించుకోవచ్చు. ఎందుకని? ఏకాధిపత్యం వాడిది, మొత్తం వాడిదే ఉంది, గుత్తాధిపత్యం ఉంది. ఎవడు పట్టదు వాడికి. అవసరంలా నువ్వు వచ్చారా తక్కువ, నీ కష్టంగా నాకు సంబంధం లేదు, నాకు కావాల్సిన డబ్బులే, నాకు కావాల్సిన లాభమే. అక్కడ ఫస్ట్ ఫెయిల్ అయ్యేదేంటి? కన్జ్యూమర్స్ రైట్. వినియోగదారుని యొక్క హక్కులు హరింపబడతాయి. ఇప్పుడు ఇండిగో వ్యవధాంతో వినియోగదారులు అందరూ పేదగల వినియోగదారులే. వాళ్ళకి ఎంత కష్టం కలిగింది, నష్టం కలిగింది, ఎన్ని బాధలు కలిగాయి. వాడితో ఇంకో గతిని ఇంకోటి, వాడి ఫ్లైట్ గతిని ఇంకో ఫ్లైట్స్ లేవు. ఏదో ఎయిర్ ఇండియా కసంటి ఉందంతే. లక్షల మంది. ఎందుకంటే వాడే గుత్తాధిపత్యం. వినియోగదారి అసలు యాక్చువల్గా అంటే కన్జ్యూమర్ ఇస్ కింగ్. ఏ కింగ్ వాడు? ఇక బెగ్గర కూడా పనిచేయాలి వాడు. పట్టించుకోవాలి. పడిగాపుడు కాశాడు. రోజులు ఇంకా పడిగాపుడు కాస్తూనే ఉన్నారు. అంటే ఎంత ప్రభుత్వం యొక్క విధానాలు ఎంత తప్పునే అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళకు లొంగిపోతుంది. ప్రజాస్వామ్యంలో
గుత్తాధిపత్యాన్ని లొంగిపోతోంది. దానికి తెలియకుండా అక్కడ ఎన్ని రకాల ప్రలోభాలు ఉంటాయో మా ప్రభుత్వాన్ని కూడా. అది ప్రభుత్వం లంచాలు పుచ్చుకుంటుందో, లేకపోతే ఫండ్స్ పుచ్చుకుంటూ, ఎలక్షన్ ఫండే పుచ్చుకుంటుందో, పార్టీ ఫండ్గా పుచ్చుకుంటూ, ప్రభుత్వ పార్టీ ఫండ్గా కూడా పుచ్చుకుని ఏకాధిపత్యాన్ని అంటే ఎక్కడా కూడా ఏకాధిపత్యము, గుత్తాధిపత్యము పనికిరాదు. ప్రజాస్వామికులు అసలు పనికిరాదు. ప్రజాస్వామికులు ప్రజల సంక్షేమే ముఖ్యం. ప్రజాస్వామికులు ప్రజల సంక్షేమం. ఇప్పుడు ఏమవుతుంది? ఇంటికి దాంతో ఏంటి అయింది? ప్రజల సంక్షేమం ఉందా? ప్రజలు బాధల్లో పడ్డారు. అంచేతగా అందుకే అది కాకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చెప్పా కదా, వీళ్ళు ఎంపీని వాళ్ళని ఎన్నుకుంటారు, ఏం చేయాలంటే అక్కడ లాబింగ్ చేస్తారు. ఈ బిల్లు వల్ల మాకు నష్టం కలుగుతుందండి, ఈ క్లాజ్ వల్ల మాకు నష్టం కలుగుతుందని ఏదైతే క్లాజులు ఉంటాయో ఆ క్లాజులు తీయించేస్తారు. బిల్లు అయితే పాస్ అవుతుంది, ఇంపార్టెంట్ పరిస్థితి. మీరు ఇలాంటి బిల్లు క్లాజ్ పెడితే ఆ క్లాజ్తో మాకు చాలా నష్టం వస్తుందండి, మా లాభాలు పోతాయండి. అక్కడ ఎంపీ గారు వాళ్ళని చేస్తారు. అంచేత ఈ ఏకాధిపత్యం వల్ల వచ్చేటిది నష్టం. అలాగే ఈ రేట్లు వాళ్ళు ఇష్టం పెంచి మనం ఏం చెబుతాయి, మనం ఎన్నిక అయిపోగానే మామూలుగా ఢిల్లీకిను విజయవాడకి మధ్య 6,000 రూపాయల టికెట్ అయితే 60,000, 80,000, 1,00,000 కూడా పెట్టారు వాళ్ళు అవసరం పెట్టి. 6,000 రూపాయల టికెట్ 60,000 అయింది, 80,000 అయింది, 1,00,000 పైన కూడా తగ్గింది. దీనివల్ల అయింది తాత వాడికి ఇచ్చారు. అది అక్కడ ప్రభుత్వంది కాదు, వాడు శుభ్రంగా అడ్వాంటేజ్ చెప్తున్నాడు. ఎందువల్ల అయింది? గుత్తాధిపత్యాన్ని ఒప్పుకోవడం వల్ల రెండో వాడు కూడా అదే పద్ధతిలో అడ్వాంటేజ్ పొందాడు. ఉన్న రెండు ప్రైవేట్లు వీడు అలా తప్పనిసరి వెళ్ళి తీరాలి. ఏం చేస్తాడు? 1,00,000 రూపాయలు, 60,000, 80,000, 1,00,000 పెట్టి టికెట్ కొన్నారు. 6,000 రూపాయలు టికెట్ని. హైదరాబాద్కి ఢిల్లీకి మధ్య, హైదరాబాద్కి చెన్నైకి మధ్య ప్రతివాడికి అనుభవమే. ఎందుకు జరిగింది? ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల వల్ల, ఏకాధిపత్యాన్ని పోవడం వల్ల, ఇండిగో వల్ల వాడికి ఎంత ప్రజలందరూ ఇంత ఇబ్బంది పడ్డారు. ఇండిగోని వాడు ఏకాధిపత్యాన్ని ఒప్పుకోవడం వల్ల. మామూలు ఇది ప్రభుత్వం ఎంత జాతకాలు నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం అనేది ప్రజల ప్రయోజనాల కోసం కానీ, ప్రభుత్వం సొంత ఏదో పార్టీ ప్రయోజనాల కోసం కాదు ప్రభుత్వం అనేది. ఇక ప్రజల యొక్క బాధలు ఇంత ప్రజల పట్ల ఇబ్బందులు ఇంత కాదు, ప్రజల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి దీనివల్ల. అంటే గుత్తాధిపత్యం కాదు, హై టికెట్. అలాగే ఇక ఎఫిషియన్సీ కూడా చూడండి. ఎఫిషియన్సీ కూడా పైలట్లు ఉన్నారు, ఆ పైలట్లకి రెస్ట్ లేదు. వాళ్ళకి ఓవర్ టైం పెట్టి చేయించారు. ఒకసారి యాక్సిడెంట్లు అయితే ఏం చేస్తారు వీళ్ళు? గుత్తాధిపత్యం ఎవడు చేస్తాడు? నేను చేయలేడు. వాడు మాట చెల్లుబాటు. ఎవరికి అప్పీల్ చేసుకుంటాడు, ఎక్కడ పోతాడు, ఏం చేస్తాడు? ఎఫిషియన్సీ ఉండదు. ఇక ఎకనామిక్గా ఆర్థికంగా టికెట్ పెంచుకుంటూ పోయినప్పుడు పెంచారు మన. ఎవరు చేయగలిగారు? ఏం చేయలేదు. ఎవరి ప్రభుత్వం ఏం చేయగలిగింది? 6,000 రూపాయల టికెట్ 60,000, 80,000, 1,00,000 అమ్మితే ప్రభుత్వం ఏం జరిగింది? ఏం చేయలేదు. ఎందుకని? ప్రభుత్వం చేతిలో వాటి చేతిలో గుత్తాధిపత్య కంపెనీ చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మ. ఏమైనా ప్రభుత్వం అంటే అందుకనే ప్రజాస్వామ్యంలో ప్రజలు చైతన్యం అవ్వాలి. ఇంత రేట్లు తీసుకునే ఇవన్నీ కూడా జరిగేటి ఆర్థిక అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనేది. పవర్ కూడా ఇష్టం ఇలా ఉంటుంది. అంటే పొలిటికల్గా చాలా ఇది ఉంటుంది. అది ఈ రంగా గుత్తాధిపత్యం అనేది మనకి ఇండిగో గుర్తించి ఇప్పుడు కన్జ్యూమర్స్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటివి జరగదు. ప్రభుత్వం చేసేప్పుడు ఎంపీలేంటి మరి నాకు అర్థం కాదు. అంతమంది ఎంపీలు ఉండి ప్రతినిధులు వాడు ప్రజల వాయిస్ నెగటివ్ చేయాలి. ఎంతమంది ఇలా జరుగుతుంది ఏంటి చెప్పలేరా? ప్రభుత్వం అలా పొగడబోతుంది. ఎవరు ఏ ఎంపీలు, ఎంతమంది ఎంపీలు ఈ ఇండిగో ఏకాధిపత్యాన్ని నిరసించారు? ఇప్పుడు మాట్లాడచ్చు. అప్పుడు ఎందుకు ఊరుకున్నారు? ఎంపీలు దేనికి ఊరికే పేరు వెళ్ళరానగా? ఎంపీలు దేనికి అవసరం? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాడు ప్రజల వాయిస్.
వాళ్ళకి తెలియద్దామే నేను ఇదంతా నష్టం తెలియదు. వాళ్ళు ఒక ప్రభుత్వం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తుంటే ప్రజలు ఈ రకం గుత్తాధిపత్యానికి దారి తీస్తుంది, ఇలా ప్రైసెస్ ఇవ్వడానికి వీళ్ళు గలవెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో. వాడు ఉన్నదే ప్రజల కోసం, ప్రజల పక్షాన్ని ఆలోచించడం కోసం. నువ్వు నేను ఎంత మాట్లాడిన ఫలితం కనబడదు, కానీ గట్టిగా మాట్లాడుతూ వస్తుంది. కానీ అసలు మన ప్రతినిధులకు ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించి ప్రజల కోసం ఆలోచిస్తుండాల్సిన వాళ్ళు కూడా ఆలోచించకుండా ఊరుకుని గుత్తాధిపత్యాన్ని చేయడం అంటే ప్రజాస్వామ్యం యొక్క వైఫల్యం కింద వస్తుంది. అది ఇండిగో ఉదంతంతో ప్రభుత్వం మేలుకొనాలి, అలాగనే ప్రజలు మేలుకొనాలి. ప్రజలు అక్కడ కూర్చుంది కేవలం ఏదో అలవెన్సుల కోసం లేదా ఏవో సన్మానాల కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతున్న ఆలోచనల కోసం బుర్రలు ఉపయోగించాలి. కానీ ఏదో చేతులు ఎత్తడం దింపడం కాదు. అది ఆ రంగం ఉన్నప్పుడే సరైన విధానం వస్తుంది. లేకపోతే గుత్తాధిపత్యం అనేది వికేంద్రీకరణ కావాల్సిందే. ఇలా ఉన్నప్పుడే సరైన ప్రజాస్వామ్యం ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.